ఈవెంట్ కి ఏమేమి డ్రెస్ వేసుకోవాలో మొత్తం ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. నేను రెడీ అయ్యి మా అక్క దగ్గరికి వెళ్ళాలి. అంటే ఫంక్షన్ ఎక్కడ అంటే పెళ్లి కూతురు ఫంక్షన్ అండ్ హల్దీ ఇంకా ప్రధానం మా ఊర్లోనే. మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని నీ మువ్వలగలగల. అక్క కూడా రెడీ అయింది. సో కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇంకా ఉంటాయి కదా, అది దిగుతుంది అనమాట. ఓపెన్ స్మైల్ చేయి. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో. దాన్ని కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత ఎంత యాతనో రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా అక్క పెళ్ళి వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడైతే రెడీ అవ్వాలి. నా లగేజ్ అంతా ఇక్కడ మొత్తం సిద్ధంగా ఉంది. ఏ ఈవెంట్కి ఏమేమి డ్రెస్ వేసుకోవాలో మొత్తం ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేయాలి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. నేను రెడీ అయ్యి మా అక్క దగ్గరికి వెళ్ళాలి. అంటే ఫంక్షన్ ఎక్కడ అంటే పెళ్లి కూతురు ఫంక్షన్ అండ్ హల్దీ ఇంకా ప్రధానం మా ఊర్లోనే. సో ఇప్పుడైతే మా విలేజ్ కి వెళ్ళాకనే హల్దీ స్టార్ట్ అవుతుందని నేను ముందే వేసుకున్నా, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు పెళ్లి కూతురు ఫంక్షన్ ఉంది ఫస్ట్, దాని తర్వాత హల్దీ అనమాట. ఇప్పుడైతే మీరందరూ కూడా మా అక్కకి మంచిగా బ్లెస్ చేయండి, తను హ్యాపీగా ఉండాలని ఎక్కడున్నా. సో ఇక్కడైతే పెళ్లి కూతురు ఫంక్షన్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. అండ్ బావ వాళ్ళు ముందు రోజే వాళ్ళు హల్దీ చేశారంట. వీడియో చూపిస్తుంది అక్క నాకు ఇక్కడ. మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని నీ మువ్వలగలగల నువ్వుగిన ఊయలా.
పెళ్లి కూతుర్ని చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ హల్దీ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. డెకరేషన్ మాత్రం భలే ఉంది. సో నేను కూడా రెడీ అయిపోయా, మా అక్క కూడా రెడీ అయింది. సో కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇంకా ఉంటాయి కదా, అది దిగుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మాత్రం భలే అనిపించింది నాకు అక్కడ. మేము కూడా అక్కతో పాటు కొన్ని రీల్స్, కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఇక్కడ ఇప్పుడైతే పసుపు రాయడం స్టార్ట్ అయిపోయింది. పెద్దమ్మ పెద్దనాన్న అక్కకి రాస్తున్నారు ఇక్కడ. హల్దీ ఈవెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రధానము కంటిన్యూగా 3 ఈవెంట్స్ చేశారు కాబట్టి అసలు టైం లేకుండే. అక్క అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయింది. మస్తు హడావిడి ఉండే. సో ఇప్పుడైతే ప్రధానం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ స్మైల్ చేయి, ఓపెన్ స్మైల్ చేయి. అంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని, కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే.
ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు. ప్రధానం అయిపోయిన తర్వాత ఎమోషనల్ సెండ్ ఆఫ్ అన్నమాట. అక్క మాత్రం ఫుల్ లేట్ చేసింది. సో అక్కతో పాటు ఇప్పుడు బావ వాళ్ళ ఇంటికి నేను కూడా వెళ్తున్నా. అక్క తోడుకి వాళ్ళు వచ్చారనమాట రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అస్సలు నిద్ర లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అనొద్దేమో, మేము బావ వాళ్ళ ఇంటికి వచ్చిందే 4కి. ఇప్పుడు అక్కని బావని కూర్చోబెట్టి మైలపోలు చేశారనమాట. కొంచెం లేట్ అయింది ఇక్కడ. అక్క అయితే రెడీ అయి కూర్చుంది. ఎప్పుడు పిలుస్తారని చూస్తున్నాం మేము కూడా. మేమేమో టైం పాస్ కాక మేము నిన్న చేసిన హల్దీ వీడియోస్ ఫొటోస్ అన్ని స్టేటస్ లో పెట్టుకొని చూసుకుంటాం అనమాట. ఫైనల్లీ ముహూర్తం టైం అయితే వచ్చేసింది. మా అక్కకి పెళ్ళి అవుతుంది. చూడండి మీరు కూడా వరదని బ్లెస్ చేసేయండి. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకే. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. లగ్గం టైం దాటిపోయినాక కూడా అయిపోయినాక కూడా ఎందుకంటే ఓకే ఓకే అయ్యారు. గౌతమి